హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని మొదటి భాగం. అది ఢిల్లీ మహానగరం. ఉదయం 11 గంటల ప్రాంతం. ఢిల్లీలోని రిచెస్ట్ కళ్యాణ మండపంలో ది రిచెస్ట్ పర్సన్ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి మరెవరితో కాదు, మన హీరో అర్నవ్ రెడ్డిది. తన తల్లిదండ్రులు అతని చిన్నప్పుడే చనిపోయారు. అర్నవ్ని చిన్నప్పటి నుంచి అతని తాతగారైన రాఘవరెడ్డి గారు పెంచారు. రాఘవరెడ్డి గారు అర్నవ్ని పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగినా అర్నవ్కి ఇంట్రెస్ట్ లేకపోవటంతో చేసుకోను అని రిజెక్ట్ చేసేవాడు. కానీ సడన్గా 1 ఇయర్ క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని అనగానే రాఘవరెడ్డి గారు సంతోషించి ముందు వెనక ఆలోచించకుండా సరే అని ఒప్పుకున్నారు. కానీ అర్నవ్ 1 ఇయర్ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో దానికి కూడా ఓకే చెప్పారు. నో అంటే మళ్ళీ ఎక్కడ పెళ్లి చేసుకోను అని మొండి పట్టు పడతాడేమోనని. అలా 1 ఇయర్ తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కాడు మన హీరో అర్నవ్ రెడ్డి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అర్నవ్ ఒకసారి ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తే అది పక్కా పాటిస్తాడు. అండ్ మోసం చేస్తే వాళ్ళంటే అర్నవ్కి పరమ అసహ్యం. ఇక ఆ పెళ్లి 10 తరాలు ముందు వెనక చెప్పుకునేలా అరేంజ్మెంట్స్ చేయించారు రాఘవరెడ్డి గారు. ఒక్కగానొక్క మనవడి పెళ్లి ప్రపంచమంతా తెలిసేలా ధూమ్ధామ్గా చెయ్యాలని దానికి మీడియాని కూడా లైవ్ టెలికాస్ట్ కోసం పిలిచారు. బికాజ్ ఇండియాలో టాప్ రిచెస్ట్ 20 మెంబర్స్లో వాళ్ళు కూడా ఒకరు అవ్వటంతో ఇక అతిధర మహారథులు విచ్చేసిన ప్రతి ఒక్కరూ అక్కడ అరేంజ్మెంట్స్ చూసి ముక్కులు వేలేసుకున్నారు. బికాస్ ఆ కళ్యాణ మండపం ఎంట్రన్స్లోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపిస్తున్న హోల్డింగ్ చాలా పెద్దది పెట్టి అర్నవ్ రెడ్డి వెడ్స్ స్నేహారెడ్డి అని అందమైన వెండి అక్షరాలు లిఖించబడి ఉన్నాయి. ఆ అక్షరాల చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ ఒక రకమైన కాంతి వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడి నుంచి లోపలికి అడుగు పెట్టగానే మరో లోకంలోకి వచ్చేశామా అన్నంత ఫీల్తో పట్టపగలే చిక్కని చీకటి కనిపించేలా మొత్తం చుట్టూరు కర్టన్స్తో కప్పేసిన వెలుతురు కోసం రంగురంగుల విద్యుత్ దీపాలు అరేంజ్ చేశారు. ఇక ఆ కర్టెన్స్ పైన గమ్మత్తైన వాసన వచ్చే రకరకాల పువ్వులు వేలాడదీసి ఉన్నాయి. ఇక మెయిన్ ఎంట్రన్స్ దగ్గర 2 అమ్మాయిలు నిలబడి ఒక అమ్మాయి రోజ్ ఫ్లవర్ ఇస్తూ మరో అమ్మాయి వచ్చే ప్రతి ఒక్కరి మీద పన్నీరు చల్లుతూ ఉంది. ఇక లోపలికి అడుగు పెట్టగానే మరోసారి మరో లోకంలోకి వచ్చేశాము అన్నట్టు లోపల అంతా డెకరేషన్ మొత్తం కళ్ళు చెదిరేంతలా ఉంది. దేశంలో దొరికే పువ్వులన్నీ ఆ పెళ్లి మండపంలోనే కనిపిస్తున్నాయి వచ్చిన వాళ్ళకి. ఇక పిల్లల కోసం కార్టూన్స్ కూడా పెట్టించారు రాఘవరెడ్డి గారు. ఇక డిన్నర్స్కి చాలా రకాల డిషెస్ అన్ని ఫేమస్ షెఫ్స్తో చేయించారు. ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్స్ కింద గోల్డ్ కాయిన్ ప్రతి ఒక్కరికి ఇస్తూ వారి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇక పెళ్లి మండపంలో పీటల మీద కూర్చొని తన చెల్లి రాక కోసం ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ పూజారి గారి చెప్పే పద్ధతులు పాటిస్తూ ఉన్నాడు అర్నవ్. ఇంతలో సడన్గా అర్నవ్ గుండె సవ్వడి ఒక్కసారిగా రైజ్ అవ్వటంతో అది తన చెల్లి రాకకి సంకేతమని అర్థం కాగానే తల తిప్పి చూడగా ముందుగా తెల్లని పాదాలు దర్శనమిచ్చాయి. ఆ పాదాలకి వెండి గజ్జెల పట్టీలు గల్ గల్ అంటుంటే చుట్టూ ఉన్న మంగళ వాయిద్యాలు కూడా అతని చెవిని చేరటం లేదు ఆ పట్టీల సవ్వడి తప్ప. తన చెల్లి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే అర్నవ్ చూపు ఒక్కొక్క ఇంచ్ పైకి జరుగుతూ ఉంది. బంగారంతో నేసిన పట్టు చీర కట్టుకుని 7 వారాల నగలతో బంగారు బొమ్మలా రెడీ అయ్యింది పెళ్లి కూతురు. ఇక అమ్మాయి నడిచే కొద్దీ కాలి మువ్వలతో పాటు చేతి గాజుల సవ్వడి కూడా తోడవ్వటంతో ఒక రకమైన మ్యూజిక్లా అర్నవ్ గుండెని తాకింది ఆ సవ్వడి. ముఖ్యంగా అమ్మాయి మొహం కనిపించకుండా అమ్మాయి తరపు వాళ్ళు సాంప్రదాయం ప్రకారం మేలి ముసుగు వేసి తీసుకువచ్చే అబ్బాయి ఎదురుగా కూర్చోబెట్టారు. అమ్మాయి కూర్చున్నా కూడా చేతులు షివర్ అవుతూ ఉంటే అర్నవ్ సైడ్ స్మైల్తో చూస్తూ డోంట్ వరీ బేబీ, మన పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది అని చాలా స్మూతీ వాయిస్లో అనగానే ఆ అమ్మాయికి ఆ మాటలు వినిపించనట్టు ఇంకా తల కిందకి దించి భయపడిపోతూ ఉంది.
ఎంతకీ తన చెలి తన వైపు చూడకపోవటంతో అర్ణవ్నే పెళ్లి కూతుర్ని చూడాలని అనుకున్నాడు. కానీ ఆలోపే ఇద్దరి మధ్య అడ్డుతెర పెట్టడంతో అర్ణవ్ అసహనంగా పంతులు గారి వైపు చూశాడు. ఆ చూపులో కోపం కూడా మిళితమై ఉండటంతో పంతులు గారు కొంచెం భయపడి, బాబు ఇది సాంప్రదాయం అని నచ్చచెప్పి మంత్రాలు చదవటం మొదలుపెట్టారు. కానీ అర్ణవ్ ఎదురుగా కూర్చున్న అమ్మాయి శరీరం భయంతో కంపించుకుపోతుంది. అది ఎందుకో మరి తనకే తెలియాలి. కన్యాదానం పూర్తయ్యాక బ్రహ్మముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయంలో ఆ అమ్మాయి కన్నీళ్లు తన పక్కనే తన కన్యాదానం చేసిన వాళ్ళ వైపు చూసింది. వాళ్ళు ఇద్దరు పెళ్లి కూతురు చెవి దగ్గరికి వచ్చి, నోరు మూసుకుని చెప్పింది చెయ్యి, ఎక్కువ చేశావంటే మా చేతుల్లో చస్తావు అని చిరునవ్వుతోనే బెదిరించటంతో ఆ అమ్మాయికి దిక్కుతోచక మనసులో, నన్ను క్షమించండి సార్, నేను కావాలని ఏదీ చేయటం లేదు అని అనుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇంతలో భజంత్రీలు మోగటంతో అర్ణవ్ సంతోషంగా తన చేతిలోని జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని తన చెలి తల మీద పెట్టగానే పెళ్లి కూతురు కూడా అలానే చేసింది. బ్రహ్మ ముహూర్తాన జీలకర్ర బెల్లం పూర్తవ్వగానే అడ్డుతెర తొలగిపోయి పంతులు గారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోమని చెప్పటంతో ఆ అమ్మాయి భయంతో తలెత్తలేక తలదించుకొని మౌనంగా ఏడుస్తూ ఉంటే అర్ణవ్ మాత్రం ఎగ్జైటింగ్గా తల ఎత్తాడు. కానీ ఆ అమ్మాయి తల ఎత్తకపోవటంతో కళ్ళు చిన్నవి చేసి స్నేహ అని అన్నాడు. ఆ అమ్మాయి నుంచి రియాక్షన్ రాకపోవటంతో ఏంటిది అని ఆలోచిస్తూ ఉండగా భజంత్రీల సౌండ్ ఎక్కువగా వచ్చి వినిపించలేదేమో అని మరోసారి పిలవాలి అనుకున్నాడు. ఈలోపే పంతులు గారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని బట్టలు మార్చుకుని రమ్మని చెప్పటంతో ఆ అమ్మాయి వెంటనే పైకి లేచి పెళ్లి కూతురు చేంజింగ్ రూమ్లోకి వెళ్తే వెనకే ఆ అమ్మాయి తల్లిదండ్రులు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళటమే ఆ అమ్మాయి మేలు ముసుగు తీసి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను, కానీ ఇలా చేయలేను అని బ్రతిమిలాడింది. ఆ మాటలకి స్నేహ తల్లి ఆయన రమణి గారు ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి లేపి, ఏంటే మాకు ఎదురు తిరగాలని ట్రై చేస్తున్నావా? ఎదురు తిరిగితే నీ జీవితం ఏమైపోతుందో మర్చిపోయావా? నోరు మూసుకొని పెళ్లి చేసుకో. పెళ్లి జరిగాక నిన్నేమి మా అల్లుడితో పంపించము. ఆలోపు నా కూతురు వచ్చేస్తుంది. నీ మెడలోని తాలి దాని మెడలో వేసేయి, సరిపోతుంది. నువ్వేదో చేయకూడని తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే అని సీరియస్ అయ్యారు. ఆ అమ్మాయి ఏడుస్తూనే నిస్సహాయంగా స్నేహ తండ్రి వైపు చూస్తూ ఉంటే స్నేహ తండ్రి అయిన రామిరెడ్డి గారు కూడా రమణి గారికి వత్తాసు పలకటంతో ఆ అమ్మాయిని ఏమీ చేయలేని స్థితిలో కన్నీళ్లతో నిలబడిపోతే రమణి గారు ఆ అమ్మాయి చెంప మీద గట్టిగా కొట్టి, చీర మార్చుకొనిరా, నీలాంటి దాన్ని ముట్టుకోవటం కూడా నాకు ఇష్టం లేదు అని అసహ్యంగా చూస్తూ చెప్పి ఆ అమ్మాయి మొహం మీద చీర విసిరికొట్టి, అదృష్టం ఉండాలి కనీసం ఇలాంటి బట్టలు నీలాంటి అనాథ మొహాలు వేసుకోవాలంటే, ఈ అదృష్టం దక్కినందుకు సంతోషించు అని అరిచి రామిరెడ్డి గారిని బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ అమ్మాయి రెడీ అయ్యాక మళ్ళీ మండపం మీదకి తీసుకువెళ్లారు. ఈసారి ఇద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టగానే అర్ణవ్ గుండెసడి అమాంతం పెరిగిపోయి, ఏంటిది, ఎప్పుడూ లేనిది నా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది అని అనుకుంటూ చిరునవ్వుతో పక్కన ఉన్న తన చెలితో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి పక్కనే ఉన్న స్నేహ తల్లిగారు ఇద్దరిని మాట్లాడుకోనివ్వకుండా ఆ అమ్మాయితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటంతో అసహనంగా మొహం పెట్టాడు అర్ణవ్. ఇంతలో పెళ్లి మంత్రాలు మొదలయ్యాయి. మరో పావు గంటకి పంతులు గారు అందరి దగ్గర తాళిని చూపించాక ఆ తాళిని పెళ్లి కొడుకు చేతిలో పెట్టగానే ఆ అమ్మాయి శరీరం పూర్తిగా కంపించిపోయి మనసులో, దేవుడా, ఏంటి నాకు ఈ శిక్ష? ఎందుకు నన్ను ఈ భూమిలోకి నెడుతున్నావు? నేనంటే నీకు అంత పగ అని కళ్ళు మూసుకొని కన్నీరు జార విడుస్తూ నిస్సహాయంగా ఉండగానే ఆ అమ్మాయి మెడలో చల్లగా అర్ణవ్ చేతి స్పర్శ తగిలింది. దెబ్బకి ఆ అమ్మాయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి మనసంతా అలజడిగా మారటంతో తల ఎత్తి అర్ణవ్ వైపు చూసింది. అతను ఎంతో సంతోషంగా
ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూడాలని ట్రై చేశాడు. కానీ మేలి ముసుగు ఉండటంతో సరిగా కనిపించక ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాక చిన్నగా మెడగిల్లి పక్కన కూర్చోగానే ఆ అమ్మాయి శరీరం జలధరించినట్టు అనిపించి మెడలో ఉన్న తాళిని ప్రశ్నార్థకంగా కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. ఇంతలో పంతులు గారు అమ్మాయి పాపిట్లో సింధూరం పెట్టమని చెప్పటంతో స్నేహ తల్లి తండ్రి టెన్షన్గా పంతులు గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంటే, ఇవి సాంప్రదాయమమ్మా, చేయాలి, చేయకపోతే అనర్థం జరగచ్చేమో అని హెచ్చరించి అర్ణవ్తో సింధూరం పెట్టుబాబు అని అన్నారు. అర్ణవ్ వెండి కాయిన్తో సింధూరం తీసుకుని తన చెలిమోము చూడటానికి ఎగ్జైట్ అయ్యి మేలి ముసుగు తొలగించటానికి ఆ మేలి ముసుగు మీద చేయి పెట్టాడు. ఇక ఆ అమ్మాయి కళ్ళు గట్టిగా బిగించి ఇప్పుడు తన ఫేస్ చూస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో, తనే కావాలని అంతా చేశానేమో అని అంటాడేమోనని భయపడుతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.